సో ఈరోజు మెయిన్ హెడ్డింగ్స్ ఏంటిదండి? సో మీరు చూసే ఉంటారు, వెనిజులాలో యూఎస్ఏ అటాక్స్ అనేది లాంచ్ చేసింది. సో ఫస్ట్ మనము సినారియో ఏంటిదో అర్థం చేసుకుందాం. చాలా ఫండమెంటల్ వేలో, బేసిక్ వేలో అర్థం చేసుకోండి. అసలు మనం ఫస్ట్ చూడాల్సింది మ్యాప్‌లో అసలు వెనిజులా ఎక్కడుందో మీరు చూడండి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అర్థమవుతది. సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే వెనిజులా, దాంట్లో ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి క్యారాకాస్. అండ్ దెన్ ఇక్కడ చూస్తుంటే ఇది సౌత్ అమెరికాలో ఉంది వెనిజులా అనేది. ఇక్కడ మనకి నార్త్ అమెరికా ఉంది. సో వెనిజులాలో ఇంకో పాయింట్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిసోర్సెస్ వెనిజులా ఉంది. కానీ దాని నుంచి ప్రొడక్షన్ జరుగుతుందా అంటే ప్రెజెంట్ జరగట్లా. ప్రెజెంట్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్ ఏదండి అంటే సౌదీ అరేబియా. సో వెనిజులాలో ఇంకో పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరెంట్ లెఫ్టిస్ట్ గవర్నమెంట్ ఉంది. అంటే సోషలిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు ప్రెజెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళు యూఎస్ఏకి కొద్దిగా ప్రో కాదనమాట. వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్‌ని రన్ చేస్తున్నారో అది కూడా గవర్నమెంట్ కంపెనీసే రన్ చేస్తున్నాయి. అండ్ వీళ్ళు యూఎస్‌కి ఎగెనిస్ట్‌గా ఉన్నారు. అండ్ యూఎస్ఏ వీళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది. మీరు చూస్తా ఉంటే కరెంట్‌లీ ఇండియాకి వెనిజులాతో క్రైసిస్‌తో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే లేదు అని చాలా ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఎందుకు అంటే మనము వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే యూఎస్ఏ వాళ్ళు శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. అంటే మీరు వెనిజులా నుంచి ఆయిల్ తీసుకుంటే మేము మిమ్మల్ని కూడా శిక్షిస్తాము అని చెప్తే అప్పుడు ఇండియా అనేది ఆయిల్ ఇంపోర్టింగ్ వెనిజులా నుంచి చేసుకోవట్లా. సో వెనిజులాలో ఆయిల్ ఉన్నప్పటికీ కూడా దాని ప్రొడక్షన్ జరగట్లా. క్రైసిస్ కైండ్ ఆఫ్ సినారియో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏ గవర్నమెంట్‌ని ఎందుకు వరల్డ్ వైడ్ క్రిటిసైజ్ చేస్తున్నారంటే ప్రెజెంట్ వెనిజులా గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ నికోలాస్ మడురో ఈయన డ్రగ్స్‌ని సపోర్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ ప్రొడక్షన్‌ని సప్లై చేస్తున్నారు. ఈ కంటెక్స్ట్‌తో యూఎస్ఏ వెనిజులాని అటాక్ చేసిందనమాట. అటాక్ చేసి ప్రెజెంట్ అపోజిషన్ పార్టీ సపోర్టింగ్ వెనిజులా ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అపోజిషన్ పార్టీని యూఎస్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు పవర్‌లోకి వచ్చారనుకోండి. సో యూఎస్ఏకి అసలు డ్రగ్స్ అనేది కంటెక్స్ట్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ సప్లై ఏదైతే ఉందో ఆ పవర్ యూఎస్ఏకి వెళ్తది. సో మిడిల్ ఈస్ట్ మీద కరెంట్‌లీ సౌదీ అరేబియా ఈ కంట్రీస్ మీద డిపెండెన్సీ అనేది యూఎస్ఏకి తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రైమ్ రీజన్ మీరిక్కడ చూస్తా ఉంటే. సో దీన్నే ఈ మ్యాప్‌ల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. సో ఎందుకు అసలు యూఎస్ఏ అటాక్ చేస్తుంది వెనిజులా మీద అంటే ప్రైమ్‌గా ఆయిల్ రిసోర్సెస్. అండ్ సెకండ్ థింగ్ ఏదైతే ఉందో అక్కడ సోషలిస్టిజం యూఎస్ఏకి నచ్చదు. అక్కడ గవర్నమెంట్‌తో కూడా ఎగెనిస్ట్ ఉందన్నమాట. అపోజిషన్ పార్టీ రావాలని. అండ్ అక్కడ ఎవరైతే ప్రెజెంట్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వెనిజులాలో దాంట్లో మెయిన్ కంట్రీ వచ్చేసి చైనా. సో చైనాని వీకెన్ చేయాలి. ఈ సౌత్ అమెరికా ఏదైతే ఉందో దిస్ ఈజ్ మై బ్యాక్‌యార్డ్. దీన్నే మొన్రో డిక్లరేషన్ అని కూడా అంటారనమాట. ఏంటిదండి మొన్రో? దిస్ ఈజ్ ద మొన్రో డిక్లరేషన్. ఇది 19th సెంచరీ అంటే 1820 ఆ టైం పీరియడ్‌లో వీళ్ళు యూఎస్ఏ వాళ్ళు చెప్పారనమాట. సౌత్ అమెరికా ఈజ్ మై బ్యాక్‌యార్డ్. మీరు ఇక్కడికి ఇంటర్ఫియర్ కావద్దు. ఇక్కడ ఏం జరిగినా ఇది నాది. నేను చూసుకుంటా. సో దీన్నే రీసెంట్‌లీ మళ్ళీ యూఎస్ఏ వాళ్ళు ఫర్దర్‌గా స్ట్రెంథెన్ చేస్తున్నారనమాట. అండ్ రీసెంట్‌లీ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే డాక్ట్రిన్ కూడా యూఎస్ఏ వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఫోకస్ చైనా మీద తగ్గి సౌత్ అమెరికా ఈజ్ మై బ్యాక్‌యార్డ్. ఇక్కడ మేము ఫోకస్ చేసుకుంటాం. అమెరికా ఫస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూఎస్ఏ పసిఫిక్‌లో ఆర్ చైనా మీద ఇన్‌ఫ్లుయెన్స్ తగ్గింది. అండ్ దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఇన్ ద సౌత్ అమెరికన్ రీజియన్ ఎస్పెషల్లీ కరెంట్‌లీ ఇన్ ద వెనిజులా. సో దీస్ ఆర్ ద ప్రైమ్ రీజన్స్. సెక్యూరిటీ స్ట్రాటజీ కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కానివ్వండి, ఆ తర్వాత వెనిజులాలో ఉన్న ఆయిల్ కానివ్వండి, చైనా కరెంట్‌లీ 80% ఆయిల్ పర్చేస్ చేస్తుంది. దాని రోల్‌ని రెడ్యూస్ చేయడం గానీ ఇవన్నీ మేజర్ రోల్స్. రైట్? దీస్ ఆర్ ద రీజన్స్ వై కరెంట్‌లీ యూఎస్ఏ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద వెనిజులా. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాప్ కూడా చూసారనుకుంటున్నాను. ఓకే. ఆ తర్వాత వెనిజులాలో వచ్చే ఆయిల్ ఎందుకు అండి పెద్దగా ప్రొడక్షన్ జరగట్లేదు అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆయిల్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో మీరు ఇక్కడ చూస్తా ఉంటే లైట్ స్వీట్, హెవీ సోర్ అని. వెనిజులాది హెవీ సోర్ ఆయిల్. లైట్ స్వీట్ ఆయిల్‌లో యూజువల్లీ మీకు సల్ఫర్ కాంపోనెంట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బాగా రిఫైన్ చేయాలి. సో కంట్రీస్ దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండాలి. అక్కడ నుంచి మీరు ఆయిల్ తీసుకొని దాన్ని రిఫైర్ చేసే అంత. సో అదంతగా ప్రిఫర్ చేయరు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ వై దెర్ ఈస్ లెస్ డిమాండ్ ఫర్ ద వెనిజులా ఆయిల్. సో ఇక్కడ ఏదైతే ఆరినికో బెల్ట్ అని చెప్పి మనం చెప్తున్నామో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడే దానికి ఆయిల్ రిసోర్సెస్ అనేవి వెనిజులాకి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వెనిజులా దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దీన్ని ఎడిటోరియల్ కూడా చెప్పారు. ఎడిటోరియల్ ఉన్నదాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇక్కడే కంబైన్ చేసి మీకు టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీని గురించి 3-4 ఆర్టికల్స్ వేరియస్ న్యూస్ పేపర్స్‌లో వేరియస్ ఆర్టికల్స్ వచ్చాయి. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ కంటెక్స్ట్ అర్థమైతే చాలండి.